నమస్తే 2024 మాస ఫలితాల్లో మార్చి మాసంలో కన్యా రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. కన్యా రాశి వారికి మార్చి మాసంలో కొన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అధిక ఖర్చులు, ఈ మాసంలో కొంచెం ఖర్చులు అధికంగా ఉండడము, సడన్ ఎక్స్పెండిచర్స్ అనమాట, సడన్ అన్వాంటెడ్ ఎక్స్పెండిచర్స్, అది ఇంప్రూవ్మెంట్లో ఉంది ఇంకా స్టిల్. బట్ రిలేషన్స్ సేమ్ అండి. రిలేషన్స్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్స్ కావచ్చు, తండ్రి కొడుకులు, పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య ఉండే రిలేషన్స్, ఆర్ ఫ్రెండ్షిప్స్, ఆర్ బంధువులకి మీకు ఉండే రిలేషన్స్ కావచ్చు. కొంచెం రిలేషన్స్ విషయంలో జాగ్రత్తగానే ఉండాల్సిన విషయం కన్యా రాశి వారికి. ఇక మార్చ్ 4 వీక్స్ కూడా కొన్ని విషయాల్లో పాజిటివ్గా ఉంది. ఏది జాబ్స్ ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి, హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి, ఇంకా రాని బాకీలు ఏదైనా వసూలు చేసుకోవాలనుకున్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా మార్చ్ 1st and 2nd వీక్స్ చాలా పాజిటివ్గా ఉందండి. ఇంకా 3rd, 4th వీక్లో మాధ్యమిక ఫలితాలు ఉన్నా కూడా కన్యా రాశి వారికి 1st, 2nd వీక్లో జాబ్ రిలేటెడ్, ఎడ్యుకేషన్ సంబంధించి, కోర్టు కేసెస్కి సంబంధించి ఎప్పటి నుంచో పెండింగ్లో కొన్ని వర్క్స్ ఉండిపోతూ ఉంటాయి కదా, ఆ విషయాలు మెటీరియలైజ్ అవ్వడం, కొంత మాటకు విలువ పెరగడం, మర్యాద పెరగడం, ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. ఇక మార్చ్ 3rd and 4th వీక్లో రిలేషన్స్ విషయంలో, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్స్, ఫ్రెండ్షిప్స్ మధ్య రిలేషన్స్, ఆఫీస్లో కొలీగ్స్తో మధ్య రిలేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అండ్ బిజినెస్ పార్ట్నర్స్, ఎస్పెషల్లీ ఈ 3rd and 4th వీక్లో బిజినెస్ పార్ట్నర్స్ మధ్య ఉండే డిఫరెన్సెస్, బిజినెస్లో కొన్ని అప్ అండ్ డౌన్స్, ఈ విషయాల్లో కేర్ తీసుకోవాలి. ఇంకా రైతులకి కూడా సేమ్ అప్లై అవుతుంది. ఎందుకంటే మార్చ్ 1st and 2nd వీక్స్ అనేవి కష్టపడిన దానికి రిజల్ట్ వస్తుంది. 3rd and 4th వీక్లో హెల్త్ విషయాల పట్ల, రిలేషన్స్ విషయంలో కేర్ తీసుకోవాలి. ఇంకా హౌస్ వైఫ్స్ విషయానికి వస్తే 4 వీక్స్ కూడా పాజిటివ్గా ఉంది కన్యా రాశి హౌస్ వైఫ్స్కి. కొంచెం 1st and 2nd వీక్స్ పాజిటివ్గా ఉన్న, 3rd and 4th వీక్లో చాలా విషయాలు డిఫరెన్సెస్ వచ్చినా కానీ చాలా విషయాలు పాసిఫికేషన్ చేస్తారు మీరు హౌస్ వైఫ్స్. ఇంకా విద్యార్థులు కొంచెం విద్య పట్ల అధికంగా శ్రద్ధ వహించాలి 4 వీక్స్ కూడా. ఎందుకంటే ఈ శ్రద్ధ మీరు కనబరచకపోతే నెక్స్ట్ అకాడమిక్స్లో స్కోరింగ్ తగ్గిపోతుంది, నెక్స్ట్ అకాడమిక్స్కి ప్రమోట్ అవ్వడానికి ఇబ్బంది అవుతుంది, పర్సంటేజ్ తక్కువ అవుతుంది, హైయర్ ఎడ్యుకేషన్కి కొంచెం ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి విద్యార్థులు కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. ఇంకా ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాల విషయానికి వస్తే గోవిందనామాలు చేయండి. వెంకటేశ్వర అష్టోత్తరం, గోవిందనామాలు ఇవి పఠించుకోవడం వల్ల పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. అత్యధికంగా ఉండే ఖర్చులు కూడా తగ్గుతాయి. ఇంకా మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, పొలిటికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా మార్చ్ 1st and 2nd వీక్స్ చాలా ఆస్పిషియస్ అండి. బికాజ్ ఏంటంటే చాలా థింగ్స్ పెండింగ్లో ఉన్నవి చాలా ఒక కొలిక్కి రావడము, కొన్ని కోర్టు సమస్యలు కానివ్వండి, శత్రువుల పైన ఆధిపత్యము, విజయం సాధించడం, ఎప్పటి నుంచో కొన్ని విషయాలు క్లియర్ కాకుండా ఉండిపోతాయి. ఆ విషయాలు మీ మాట ఆ విషయంలో నెగ్గడము, ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ ఫైనాన్షియల్గా కేర్ తీసుకోండి, సేవింగ్ పట్ల కాన్సన్ట్రేట్ చేయండి. కొంచెం అధికంగా ఖర్చులు ఏర్పడే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక డేట్స్ వైజ్ చూద్దాం. మార్చ్ 1st, 2nd, 3rd, 4th, 5th ఈ డేట్స్ పాజిటివ్ ఉన్నాయి. 1st to 5th వరకు ఉండే డేట్స్ అన్ని కూడా పాజిటివ్ ఉన్నాయి. ఇందాక 1st, 2nd వీక్స్ పాజిటివ్ అని చెప్పుకున్నాం. 6, 7, 8, 9 వరకు అంటే అప్ టు 1st నుంచి 9th వరకు ఉండే డేట్స్ అన్ని కూడా పాజిటివ్గా ఉన్నాయి. 10, 11, 12 ఎస్పెషల్లీ డేట్స్ నోట్ చేసుకోండి. 10, 11, 12 డేట్స్లో ఎవరైనా జాబ్ ట్రయల్స్ చేస్తున్నారు, గవర్నమెంట్ జాబ్స్ ఆర్ ప్రైవేట్ సెక్టర్స్లో ఉద్యోగ ప్రయత్నాలు అనేవి చక్కగా ఫలిస్తాయి. సో కొన్ని గుడ్ న్యూసెస్ అయితే వస్తాయి ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్కి సంబంధించి. ఇంకా 13 డేట్, సో లవ్ విషయంలో కొన్ని రిలేషన్స్ అనేవి రీగైన్ అవ్వటము, లవ్ అనేది సక్సెస్ కావటము 13 డేట్లో సెప్టెంబర్. లవ్ ప్రపోజల్స్ అన్నవి పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్ళడం, బట్ అవి ఎట్లా వాళ్ళు తీసుకున్నా కూడా లవ్ అన్నది 1st, 2nd వీక్స్లో బాగా సక్సెస్ అవుతుంది. ఇక 14, 15 ఈ డేట్స్ కొంచెం వేళ్ళకు దీని విశ్రాంతిగా ఉండండి. 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26 అంటే ఇక్కడ మళ్ళీ 22 to 25 మేజర్ డిసిషన్స్ ఏం తీసుకోవద్దండి. ఫైనాన్షియల్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు ఏ డేట్స్లో జాగ్రత్తగా ఉండాలి మీరు, 22nd to 25 డేట్స్ ఎస్పెషల్లీ అనమాట. ఈ డేట్స్లో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏవి చేయొద్దు, ఎవరికి అప్పులు ఇవ్వద్దు, ఆ విషయాల్లో కేర్ తీసుకోండి. మళ్ళీ అగైన్ 26, 27, 28, 29, 30, 31 డేట్స్ అనేవి కన్యా రాశికి మళ్ళీ పాజిటివ్గా ఉన్నాయి. సో కేర్ తీసుకోవాల్సిన విషయాలు ఎస్పెషల్లీ. సో 1st and 2nd వీక్స్లో జాబ్స్ కానీ, హెల్త్ విషయాలు కానీ, ఎడ్యుకేషన్ సంబంధించి కానీ, లవ్కి సంబంధించి కానీ, అండ్ పిల్లల పట్ల మీరు తీసుకునే డిసిషన్స్ కానీ, అండ్ పొలిటికల్గా గ్రోత్ కానీ, మంచి పేరు కానీ, ఇవన్నీ కూడా 1st and 2nd వీక్స్ అనేవి పాజిటివ్ ఉన్నాయి మార్చ్లో. కాబట్టి సో మనకి మార్చ్ మంత్లో కొంచెం శివరాత్రి ఫెస్టివల్ కూడా వస్తుంది, కాన్సన్ట్రేట్ చేయండి. సో వెరీ ఆస్పిషియస్ డే 8th.
సో ఆ రోజు కొంచెం శివనామ స్మరణ చేయటము, ఉపవాసం జాగారం చేయటం, మ్యాక్సిమం కాన్సన్ట్రేషన్ చేయండి. దానివల్ల ఏ ఏరియాస్లో మీకు ప్రాబ్లం ఉన్నది అనేది చాలా సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ అవుతాయి కన్యా రాశి వారికి. స్వస్తి.